ఈ బీబీఏ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్ అసలు? మేము 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఐఎంబీఏ ఎవరైనా స్టార్ట్ చేశారు అంటే అది విశ్వాని. అందులోనే బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఇవాళ రేపు చాలా ప్రముఖంగా అందరూ కూడా బీబీఏ వైపు వెళ్తున్నారు. సార్ విశ్వానిలో బీబీఏ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్? విశ్వాని కరెక్ట్గా 14 సంవత్సరాల క్రితం మేము ఈ బీబీఏ కోర్స్ స్టార్ట్ చేశాం. ఓకే. బీబీఏలో 7 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్. ఓకే. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ మేనేజ్మెంట్, ఫార్మా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అనలిటిక్స్, ఇలా 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కానీ బీబీఏలో అసలు స్పెషలైజేషన్ తీసుకోవాలా, బీబీఏ కోర్సు బీబీఏ లాగా చదవాలా, అసలు బీబీఏ ఎవరు చదవాలి ఓకే అన్న ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమైనప్పుడు ఆలోచన చేసేటువంటి విధానంలో ఇవాళ రేపు ఈ జెన్జీ ఎలా ఉంది అంటే సార్, మేము ఉద్యోగం చేయము, ఉద్యోగం ఇస్తాము అన్న ఆలోచన వైపు ఎక్కువ మంది ఆలోచన చేస్తున్నారు. స్టార్టప్స్ ఓకే. ప్రపంచంలో చైనా తర్వాత అంతే నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ మన ఇండియాలో నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ మనకు వస్తున్నాయి. ఓకే. తెలంగాణ గవర్నమెంట్ మనకు టీ హబ్ లాంటి, టీ వర్క్స్ లాంటి ఇలాంటి ఒక ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇవాళ రేపు ప్రతి కళాశాలలో కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేటువంటివి వస్తున్నాయి. విశ్వాని బిజినెస్ స్కూల్లో కూడా నవిస్టా అనేటువంటి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని మేము ఏర్పాటు చేసి పిల్లల్ని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసేటువంటి ఒక క్రమంలో ముందు వరుసలో మేము కూడా వెళ్తున్నాం. అంటే ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగం చేయకూడదు అన్నటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, లేదు మేనేజ్మెంట్ రంగం వైపు రాణించాలి, ఎన్ని ఏఐలు వచ్చినా మేనేజ్మెంట్ ఎప్పుడు నిలబడుకొనే ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ స్వతహాగా దాని యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, మేనేజ్మెంట్ ఈజ్ ఎ సైన్స్ అండ్ ఆర్ట్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ రమేష్ గారు. అంటే మేనేజ్మెంట్ రంగం అనేటువంటిది సైన్స్ను తీసుకుంటాం, అలాగే ఆర్ట్ అంటే ఇండివిజువల్ స్కిల్డ్. ఓకే. సో ఇండివిజువల్ స్కిల్ అనేటువంటిది ఏఐ రీప్లేస్ చేయలేదు. ఓకే. సపోజు ఒక కొత్త సమస్య వచ్చింది ఆర్గనైజేషన్లో, ఏఐ వచ్చి మాట్లాడుతుందా? మాట్లాడదు. ఏఐ నీకేం చేస్తుంది? డేటాను నువ్వు ఏఐకి ఫీడ్ చేస్తే, ప్రాంప్ట్ చేస్తే ఏఐ నీకు రిజల్ట్స్ ఇస్తుంది. కానీ రిజల్ట్స్ ఇంప్లిమెంట్ చేసేది మాత్రం మేనేజ్మెంట్ ప్రొఫెషనల్సే. ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ మేనేజ్మెంట్ రంగం ది నెంబర్ 1 ఎన్ని టెక్నాలజీ మారినా. అందుకే ప్రస్తుతం యువత, ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా బీబీఏ వైపు మరింతగా మొగ్గు చూపుతున్నారు అనే దానికి ఉదాహరణ.